గురుగారు, నవరాత్రుల్లో దీక్షా వస్త్రాలు ధరించి నియమంగా పాటించే వాళ్ళు కొంతమంది ఉంటే, అవే నియమాలు పాటిస్తూ కూడా దీక్షా వస్త్రాలు లేకుండా పూజను ఆచరిస్తూ ఉంటారు. తమ నిత్య జీవితంలో వేసుకునే వస్త్రాలతోనే పూజలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎలాంటి వస్త్రాలు ధరించాలి, అసలు ఏ విధంగా మనము సిద్ధంగా ఉండి పూజని ప్రారంభించాలి అని అంటారు? ఈ 9 రోజులు కూడా ఉండాల్సిన విధి విధానాలు ఏంటి? ఈ నవరాత్రుల్లో కూడా చాలామంది నిష్ఠగా చేసుకుంటారు కాబట్టి ప్రధానంగా ఈ 9 రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం, సాధ్యమైనంత మేర మౌనంగానే ఉండడం, అసత్యము ఆడకూడదు, అలాగే దుర్భాషలు ఎవరితో ఆడకూడదు, కోపములు ఉండకూడదు చేసుకునే పూజ చేసుకునేటువంటి వాళ్ళు. ఇక స్త్రీమూర్తి అయితే సాక్షాత్తు అమ్మవారే ఉన్నట్టుగా ఉండాలి. చక్కగా సుమంగళిగా పూజలు అనగా పూలు ఇవన్నీ పెట్టుకొని చక్కగా మట్టి గాజులు వేసుకొని, అలాగే చిరుమందహాసంతో చక్కగా అమ్మవారు నడుస్తున్న అలా కూర్చున్నా నడుస్తున్నా చూసిన ఎవరికైనా కానీ అమ్మవారి భావననే కనబడేంతగా ఆ విధంగా ఉండాలి. పూర్వ సువాసినులు కూడా ఈ అమ్మవారి పూజను చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇక ప్రధానంగా చాలామంది ఏంటంటే ఈ 9 రోజులు తల మించి స్నానం చేయాలని చెప్పి కూడా అంటుంటారు. 9 రోజులు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభించే రోజు సోమవారం, ఇక అనుసరించి శుక్రవారం నాడు చేసుకోవచ్చు. అసలు శాస్త్రంలో చెప్పబడిందంటే స్త్రీ పక్క మించి లేవగానే పరిశుద్ధురాలవుతుంది. నీళ్లు చల్లుకుంటే చాలమ్మా, ఇంకా అందులో ఏం సందేహం లేదు. ప్రతిరోజు చేయమని శాస్త్రంలో ఎక్కడా కూడా నియమం లేదు. శక్తి అనగా ప్రతిరోజు తలస్నానం చేసి భరించగలిగే ఆరోగ్యంగా ఉండగలిగే శరీరం కనుక ఉంటే చేసుకోవచ్చు. కానీ లేనిపోని రోగాలు తెచ్చుకోవడం అనేది అవుతుంది. కాబట్టి మొదటి రోజు ప్రారంభం చేసే రోజు తలస్నానం ఆచరించడం. ఇక జుట్టు విరబూసుకొని ఎప్పుడు కూడా ఉండకూడదు. చాలామంది ఒక క్లిప్పు పెట్టి వదిలేస్తారు. ఎప్పుడైనా కానీ జుట్టు చివరన ముడి వేసుకోవాలి, లేదా జడ వేసుకొని ఉండాలి. ఇది విధానాన్ని పాటించడం అమ్మ. అంతే తప్ప పూజ చేసుకుని అమ్మవారు ఏదో జుట్టు విరబూసుకున్నట్టుగా ఉంటుంది. శోకానికి సంకేతం. జుట్టు విరబూసుకుని బాధలో ఉన్నప్పుడు జుట్టు విరబూసుకుంటారు. అలాగే భర్తకి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే జుట్టు విరబూసుకుంటారు. ఈ 2 సందర్భాల్లో తప్ప ఏ స్త్రీమూర్తి కూడా జుట్టు విరబూసుకొని బయట ఎక్కడా ఉండకూడదు. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీమూర్తి తన యొక్క మంగళసూత్రాల్ని ఇతరులకి కనిపించకూడదు. ఇది నియమం. పూజ చేసుకునేటువంటి వాళ్ళ యొక్క శక్తి ఆ సుమంగళిలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి సుమంగళిని బహిర్గతంగా పెట్టకూడదు. ఇందుకే కదా హరిశ్చంద్రుడు చంద్రమతికి సంబంధించిన కథల్లో చంద్రమతి సదా సుమంగళిని కాపాడుకుంది. కాబట్టే భర్త అయినటువంటి హరిశ్చంద్రుడు జీవించి ఉండగలిగాడు. భర్త చెప్పాడు, నీ సుమంగళిని అమ్మి తెచ్చుకో అమ్మా అని. అంటే నా భర్తకే కనబడిందంటే అతను నా భర్తే అని చెప్పి. కాబట్టి అంత విధంగా ఆనాడు ఆచరించి ధర్మాన్ని పాటించారు. కాబట్టి ఈ పూజ చేసిన నాళ్ళు కాదు, సదా మంగళసూత్రాలని ఎవరికి కూడా బహిర్గతంగా కనిపించే విధంగా వేసుకోకూడదు. అయితే దీక్షా వస్త్రం అనగానే ఎరుపు రంగులో వేసుకుంటూ ఉంటారు. మరి మామూలుగా ఇంట్లో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వేసుకోవాలి అనుకుంటే ఏ రంగు వస్త్రాలు ధరించి ఆ కొద్దిసేపు పూజను ఆచరించాలి? అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు అమ్మ. వీటి ధరించవచ్చు. అలాగే గాజులకి మట్టి గాజులు, అలాగే ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్గా అన్ని రంగులకు సంబంధించినటువంటి గాజులు కూడా వస్తున్నాయి, వేసుకోవచ్చు, తప్పేమీ లేదమ్మా. అంటే చాలామంది ఆక్షేపణ చేస్తుంటుంటారు. ఏంటనంటే ఎవరు చెప్పారు ఈ రంగు వస్త్రాలే ధరించాలా అని చెప్పి అంటుంటారు. వాస్తవానికి మీరు గమనించండి, అయ్యప్ప స్వామి పూజ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా నలుపు వస్త్రాలే ధరిస్తారు కదా, నియమం కదా. అలాగే నేను నియమంగా ఉన్నాను అని చెప్పడానికి సంకేతం ఈ యొక్క వస్త్రాన్ని ధరించి ఉన్న భవానీ మాల వేస్తారు, ఎరుపు వస్త్రాలు. అలాగే ఈ సంబంధించిన శ్రీవారి సేవలో ఉంటారు, పసుపు రంగు వస్త్రాలు. ఈశ్వరుడి సేవలో ఉంటారు, గంధం రంగు వస్త్రాలు. అంటే ఆ ఎదుటి వ్యక్తి కూడా మనం దీక్షలో ఉన్నాము అని తెలుసుకొని మనకి దానికి తగినట్టుగా బిహేవ్ చేస్తారు అనేది అక్కడ అర్థమవుతుంది. రైట్. అలాగే గురువుగారు ఎన్నో సందేహాలని నివృత్తి చేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.